అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. హాస్పిటల్స్లో చనిపోవడానికి ఇంజెక్షన్స్ ఇస్తారా? ఏ హాస్పిటల్స్లో ఇస్తారు? అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తే ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తారు? ఎందుకు ఇస్తారు అసలు? అయితే చాలామంది జనం అనుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోని కాలిపోయిన వాళ్ళు కానీ, విషం తాగిన వాళ్ళు కానీ, పురుగుల మందు తాగిన వాళ్ళని కానీ, కలుపు మందు తాగిన వాళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అక్కడ ఫస్ట్ 2-3 రోజులు బాగానే ఉంటారు, తర్వాత చనిపోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు వాళ్ళు చూడలేక అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం ఆలోచిద్దాం ఒకసారి. ఏ హాస్పిటల్స్లో కూడా చనిపోవడానికి అలా ఇంజెక్షన్లు ఇవ్వరు, అది నిజం కాదు. అలా ఇంజెక్షన్లు ఇవ్వరు. సాధారణంగా రోజువారీ జీవితంలో చాలామందికి కాలుతూ ఉంటుంది, అదే ఎక్కువగా ఆడవాళ్ళకి కాలుతూ ఉంటుంది. దానికి ఆయింట్మెంట్ ఉంటుంది, ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోద్ది. ఇంకొంచెం ఎక్కువగా కాలితే మాత్రం డ్రెస్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యూటీసెల్ ప్యాక్ అనే డ్రెస్సింగ్ ప్యాడ్స్ ఉంటాయి, వాటితో చేసుకుంటే కొంచెం త్వరగా తగ్గుద్ది. ఇంకా ఎక్కువగా కాలితే మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఎంత శాతం అంటే ఎంత పర్సెంటేజ్ కాలిన దాన్ని బట్టి మనిషి బతుకుతాడా లేదా అనేది డాక్టర్స్ నిర్ధారిస్తారు. మనిషి కాలిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ 2-3 రోజులు బాగానే ఉంటారు. తర్వాత నెమ్మదిగా శరీర కణాలు, అవయవాలు, చర్మం ఉడికిపోయిన దాని మీద నెమ్మదిగా కణాలు చనిపోయి అవయవాలు పనితీరు నాశనం అయిపోతుంది. దానివల్ల కొన్ని రోజులు ఉండి తర్వాత చనిపోతారు మనిషి. ఆ అవయవాలు పని చేయకపోవడం వల్ల చనిపోతారు. ముందే ఎందుకంటే ఏ మాదిరిగా మనం ఒక చెట్టు కాలిపోయినప్పుడు చూడండి, ఫస్ట్ రోజు కొంచెం పచ్చిగానే ఉంటుంది, చిగురించడానికి ట్రై చేస్తున్నట్టు చిన్న లేత ఆకులు రావడం ఇలా మొదలు పెడతా ఉంటుంది. కానీ కొన్ని రోజులకి ఒక 3-4 రోజులకి ఆ ఆకులు మొత్తం అన్ని రాలిపోయి కొమ్మలన్నీ ఎండిపోయినట్టు అలా 10 రోజులకి మొత్తం చెట్టు మొత్తం ఎండిపోద్ది. ఇంకా అలాగే మనిషి శరీరం ఫస్ట్ స్టార్టింగ్ కాలిపోయినప్పుడు ఆ కణాలను ఉడికిపోతాయి కదా, అలాగా కొన్ని రోజులకి ఆ కణాలు నెమ్మదిగా చనిపోయి ఆ పనితీరు తగ్గిపోయి అలా నాశనం అయిపోతాయి. అందువల్ల మనిషి చనిపోతారు. అంతేగాని చనిపోవడానికి ఇంజక్షన్లు గట్టే ఎవరు. అలాగే పురుగుల మందు విషయం, కలుపు మందు విషం తాగిన వాళ్ళ విషయాలు కూడా వస్తే అదే సిచ్యువేషన్ జరుగుద్ది. తీసుకున్నప్పుడు బాగానే ఉంటారు మనుషులు, కొన్ని రోజులకి అది లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రభావం చూపించిన తర్వాత అలా చనిపోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క అవయవం ఇప్పుడు కలుపు మందు తాగిన తర్వాత లోపల స్టమక్లోకి వెళ్ళిన స్టమక్ కాలిపోవడం, గొంతుకు కాలిపోవడం, కిడ్నీలోకి వెళ్ళినప్పుడు కిడ్నీ పనితీరు తగ్గిపోవడం, కిడ్నీలు పాడైపోవడం, లివర్లోకి వెళ్ళినప్పుడు లివర్ పాడైపోవడం, అలా నెమ్మదిగా ఒక్కో అవయవం వెళ్ళినట్టునే పాడైపోదు కదా, అలా కొన్ని రోజులకి ఆ అవయవాలు పాడైపోయి అప్పుడు చనిపోతారు. ఇప్పుడు మన కలుపు మందు కొడతారు చూడండి, కలుపు మందు కొట్టిన వెంటనే బాగానే ఉంటుంది. ఫస్ట్ రోజు అంతా బాగుంటుంది, 2వ రోజు వాలిపోయి ఓడిపోయినట్టు అయిపోతాయి, తర్వాత 3వ రోజుకి ఎండిపోతాయి, అలా 4-5 రోజులకి మొక్కలన్నీ చనిపోతాయి. అలాగే మన శరీరం మీద కూడా అదే విధంగా ప్రభావం చూపిస్తుంది ఈ కలుపు మందు అనేది. కలుపు మందు అన్నా, పురుగుల మందు అన్నా, విషం తాగినా అలాగే అదే ప్రభావం చూపిస్తుంది. అంతేగాని ఏ హాస్పిటల్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా, ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా, ఏ హాస్పిటల్లో కూడా చనిపోవడానికి ఇంజక్షన్లు అనేది ఇవ్వరు. అలా చనిపోవడానికని సపరేట్గా ఇంజక్షన్లు అనేవి ఉండవు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి. అటువంటి వాటికి ఇంజక్షన్లు ఉండవు, కానీ కొన్ని రకాల ఇంజక్షన్స్ ఇన్ఫెక్షన్లు తగ్గడానికో లేకపోతే మనిషి యొక్క ఉన్న జబ్బులకి వ్యాధి తగ్గించడానికో కొన్ని రకాల ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు అందరికీ అన్ని రకాల ఇంజక్షన్లు పడవు. అది ఎందుకంటే ఒక ఇంజక్షన్ బయటికి రావాలంటే ఎన్నో రీసెర్చ్ జరిగి ఎంతోమంది మీద ట్రయల్స్ వేసి రీసెర్చ్ చేసి అన్నీ చేసిన తర్వాతే బయటికి రిలీజ్ చేస్తారు. అయితే అందరి శరీర తత్వం ఒకలా ఉండదు, అందరి ఇమ్యూనిటీ సిస్టమ్, అందరి జీన్స్ ఒకలా ఉండవు. కాబట్టి అందరికీ అన్ని రకాల, కొందరికి ఒక్కొక్కరికి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు రియాక్షన్స్ ఇస్తూ ఉంటాయి ఇంజక్షన్. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే వ్యాధి పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ వ్యాధి తగ్గి మనం దేనికైతే ఇస్తామో అది తగ్గి వేరే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటూ ఇప్పుడు దేనికో లివర్ సంబంధించిన దానికి తగ్గడం కోసం ఇంజక్షన్ ఇస్తే అది కిడ్నీ మీద ప్రభావం చూపించవచ్చు. అలాంటివి వచ్చే అవకాశాలు రేర్గా ఉంటాయి. అయితే కొన్నిసార్లు అలాంటి రియాక్షన్ ఇచ్చే ఇంజక్షన్లు ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలా జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ చనిపోవడానికి ఇంజక్షన్లు ఎవరు చేయరు. ఏ డాక్టర్ అయినా కానీ, అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, 99% డాక్టర్లు ఎవ్వరు కూడా పేషెంట్ని ఇబ్బంది పెట్టాలని కానీ తగ్గించకుండా చూడాలని కాదు ఎవ్వరు ఆలోచించరు. డాక్టర్లు అందరూ పేషెంట్కి నయం చేసి మెప్పు పొంది ఆ పేషెంట్ ద్వారా ఇంకో 2-3కి రప్పించుకోవాలనే చూస్తారు. ప్లస్ మంచి చేయాలనే చూస్తారు తప్ప ఇలా ఇబ్బంది పెట్టాలని చూడరు. సో చనిపోవడానికి ఏ హాస్పిటల్లో ఇంజక్షన్లు ఇవ్వరు, గవర్నమెంట్ హాస్పిటల్ అస్సలు ఇవ్వరు. ఏ ఇంజక్షన్ ఇవ్వాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో రాయాల్సి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో మీరు అటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు, మీరు హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు.